సామాజిక సాధికార యాత్రలో భాగంగా ఈరోజు కర్నూలులో ఎంత పెద్ద ఎత్తున దారి పొడుగున వేలాది మందిగా ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదన మంత్రులు, ఎంపీలు, శాసనసభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ శాసనసభ్యులు, ఇంకా కార్పొరేషన్ చైర్మన్లు కానీ వివిధ హోదాలో ఉన్న నాయకులు కానీ ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుని కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. దాదాపు గత 45 రోజులుగా 2 నెలలుగా ఒక 15-20 సభలకు వెళ్ళుంటా. కానీ ఇంత లేట్ అయినా, ఇంత పెద్ద ఎత్తున, ఇంతసేపు ఇంతమంది ఉన్న ఏకైక సభ ఏదన్నా ఉంది అంటే అది కర్నూలులో ఉన్న సభని మాత్రం చెప్పగలుగుతున్నాను. నేను వెళ్ళిన సభలు. కాబట్టి మీ అందరికీ కూడా జగనన్న మీద కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద కానీ ఉన్న అభిమానం ఎంత ఉందని చెప్పేదానికి ఈరోజు జరుగుతున్న కార్యక్రమం కానీ, లేట్ అయినా కూడా ఇంతమంది వేచి ఉండి ఇంకా అరగంట అవుతుందో గంట అవుతుందో సభ వేచి ఉన్న మీ అందరిని చూస్తే తెలుస్తూ ఉంది. రాష్ట్రంలో గత 2 నెలలుగా ఈశాపురం నుంచి కుప్పం దాకా, కర్నూలు నుంచి అటు దాకా ఏ ప్రాంతం చూసినా కూడా ప్రతిరోజు కూడా 3 ప్రాంతాలలో, అటు రాయలసీమ కానీ, కోస్తాలో కానీ, ఉత్తరాంధ్రలో కానీ ఏ ప్రాంతంలో చూసినా కూడా రోజు ఏదో ఒక మూల ఈ సామాజిక సాధికార యాత్ర ఒక పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 2019లో ముఖ్యమంత్రి అయ్యాడో, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఏదైతే తన ఎన్నికల ముందు హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు తన పాదయాత్రలో కానీ ప్రతి దగ్గర అందరినీ కలుసుకొని వెళ్ళి 2019లో బీసీలు కానీ, మైనారిటీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచి భారతదేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రికి దాదాపు 51% పైచీలుగా ఓట్లతో 80 చీలుగా సీట్లతో ఈ రోజు అందించిన జగన్మోహన్ ముఖ్యమంత్రిని చేసుకున్న తర్వాత ఈరోజు తన కేబినెట్ దగ్గర నుంచి చూసినా కూడా ప్రతి దాంట్లో కూడా ఈరోజు మైనార్టీలకి, బీసీలకు, ఎస్సీ ఎస్టీలకు వేసిన పెద్దపీట ఈరోజు మన అందరం కూడా చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సింది ఎంతో ఉంది. గత ప్రభుత్వంలో ఎతికినా కూడా ఒక మైనారిటీకి శాసనసభ్యుడు లేదు, ఒక మంత్రి కూడా ఇవ్వని గత ప్రభుత్వం. ఈ రోజు జగనన్న వచ్చిన తర్వాత 4 శాసనసభ్యులు, ఒక డిప్యూటీ సీఎం గా ఒక మైనారిటీని, ఇదే కాకుండా శాసన మండలిలో కూడా దాదాపు 4 ఎమ్మెల్సీలు ఇచ్చిన చరిత్ర గల నాయకుడు ఒక మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. సోదరులారా, ఈ రోజు మీ అందరూ కూడా ఆలోచన చేయాల. రేపు రాబోయే ఎన్నిక 2024లో జరగబోయే ఎన్నిక, ఈ రోజు రేపు జరగబోయే ఎన్నిక బలిసిన వాడికి, బక్క చిక్కిన వాడికి జరగబోతున్న ఎన్నిక. బలిసిన వాడు పక్కన చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉంటే బక్క చిక్కిన పేదవాడు వైపు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని చెప్పి మీ అందరూ కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు మీ అందరూ కూడా ఈ రోజు ఏ ప్రాంతంలో పోయినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ రోజు మార్కెటింగ్ యార్డ్ చైర్మన్లు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ ఒక అడుగు జగన్మోహన్ రెడ్డి గారు వేసి ఈ రోజు మైనారిటీలకి, బీసీలకి, ఎస్సీ ఎస్టీలకి పదవులు ఇచ్చుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నాడు. రేపు 2024లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నమ్మకంతో ఏదైతే వీళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత అరాకొర పదవులు ఇచ్చారు, ఈ రోజు వీళ్ళు నాకు ఇంత ఓట్లేసి నన్ను ఇంత పెద్ద ఎత్తున గెలిపించారు కాబట్టి వీళ్ళందరికీ కూడా రాజ్యాధికారం వైపు తీసుకువెళ్లాలని ఆలోచన చేసిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రేపు 2024లో మనం జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాల్సిన అవసరం, చారిత్రాత్మక అవసరం అని చెప్పి ఈరోజు ఎందుకు తెలియజేస్తున్నానంటే, ఈసారి గాని మనం గాని జగన్ అన్నకు ఓట్లేసుకోకపోతే మళ్ళీ
వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. జగన్మోహన్ రెడ్డి ఎన్ని చేసినా, వీళ్ళు ఎన్ని పదవులు ఇచ్చినా వీళ్ళేం ఓట్లు వేయలేదు కాబట్టి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం వాళ్ళకి అండగా ఉండాల్సిన అవసరం లేదని రేపు ఎతికినా కూడా మండలిలో కానీ, శాసనసభలో కానీ, లేకపోతే ఇతర ఓట్లలో కానీ మనకి పదవులు తగ్గే అవకాశం ఉంటుంది. అదే ఈ రోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం గెలిపించుకుంటే, ఏదైతే తను నమ్మిన సిద్ధాంతం, తను నమ్మిన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు నేను నమ్మి వాళ్ళకి అన్ని రకాలుగా అండగా ఉన్నాను. 2024లో మళ్ళీ వాళ్ళ ఆశీస్సులు దీవెనతో నేను ముఖ్యమంత్రి అయ్యానంటే ఈసారి అంతకి అంతా 2024 తర్వాత మనం పదవులు పొందొచ్చు అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఆలోచన చేయండి అని చెప్పి మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నా. ఈరోజు భారతదేశంలో మైనారిటీలు ముఖ్యమంత్రులు అయ్యారు, బీసీలు అయ్యారు, ఎస్సీలు అయ్యారు, ఎస్టీలు అయ్యారు. కానీ ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా ధైర్యంగా నా బీసీ, నా మైనారిటీ, నా ఎస్సీ అని చాటి చెప్పిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు చాలా మంది చెప్తారు తెలుగుదేశం పార్టీ కానీ అంతా కూడా మేము ఆత్మగౌరవ పార్టీ, మాది ఆత్మగౌరవ పార్టీ అంటారు. కానీ ప్రతి పేదవాడు, అది ఏ వర్గంలో ఉన్నా, ఏ కులంలో ఉన్నా, అది బీసీయా, మైనార్టీయా, ఎస్సీయా, ఎస్టీయా, అగ్రవర్ణ పేదవాళ్ళకు కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రతి పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. అది ఎలా అని మీరు అడగొచ్చు. ఒక శాసనసభ్యుడిగా నేను గాని, ఈ వేదిక మీద ఉన్న కార్పొరేటర్లు గాని, నాయకులు అందరూ కూడా బాధపడొచ్చు. మేమందరం కూడా ఎతికితే 5 కోట్ల మందిలో మా లాంటి వాళ్ళు అందరం కూడా లెక్క పెడితే మహా అంటే ఒక 5,000 మంది ఉంటామో, 10,000 మంది ఉంటామో అంతే. కానీ లక్షల మంది ఆత్మగౌరవం పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నాను అంటే 2019 ముందు ఒక అవ్వ పెన్షన్ కావాలన్నా కొత్త పెన్షన్, ఒక వితంతువు సోదరి పెన్షన్ కావాలన్నా, ఒక ఎంఆర్ఓ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఏది చిన్న సాయం కావాలన్నా ఆ పేదవాడు మా లాంటి నాయకులు, కార్పొరేటర్ గుమ్మం ముందు నిలబడి అయ్యా మాకు పథకం ఇప్పించు అని అడిగే రోజులు 2019 ముందైతే, ఈ రోజు ఆ పేదవాడి గుమ్మం దగ్గరకు వచ్చి అక్కానికి ఏమి కావాలి, అబ్బానికి ఏమి కావాలి, అన్నానికి ఏమి కావాలి, తమ్ముడానికి ఏమి కావాలి అని ఇచ్చే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇది పేదవాడి ఆత్మగౌరవాన్ని పెంచింది. ఏ పేదవాడు కూడా ఎవడి గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. పథకం కావాలి అంటే ఏ నాయకుడి దగ్గర చేతులు కట్టుకోవాల్సిన అవసరం లేదు. నేరుగా నా వాలంటీర్ అని ఇంటికి వస్తాడు, నీకు పథకం కావాలంటే ఇస్తాడు. నేను ఉన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు 2024లో మీ ఆత్మగౌరవం, ప్రతి పేదవాడి ఆత్మగౌరవం తల ఎత్తుకొని నా అన్న ఇచ్చాడు, నా బిడ్డ ఇచ్చాడు, నా తమ్ముడు పంపించాడు అని చెప్పుకుంటారా? లేదా ఒకసారి మళ్ళీసారి తప్పు చేసి ఇంకొక గుమ్మం దగ్గర నిలబడి నాకు పెన్షన్ ఇయ్యా, నాకు బర్త్ సర్టిఫికేట్ ఇప్పిండయ్యా, నాకు డెత్ సర్టిఫికేట్ ఇప్పిండయ్యా, నాకు అమ్మఒడి ఇప్పిండయ్యా అని తిరుగుతారా అని ఆలోచన చేయాల్సిన అవసరం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదవాడి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఆలోచన చేయండి. స్వతంత్రం వచ్చిన తర్వాత ఈరోజు చాలా మంది మేము బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు నాయకులు అయితే ఒక 100 మంది అవుతామేమో, 1000 మంది అవుతామేమో. కానీ ఒకేసారి లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన నాయకుడు జగన్మోహన్ రెడ్డిని మాత్రం మర్చిపోవద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ వెనక్కి పోతామా? లేదు. మా బిడ్డ ఉన్నాడు, మా అన్న ఉన్నాడు, మా తమ్ముడు ఉన్నాడు అని ఒక్క అడుగు ముందుకు వేసి 2024లో ఫ్యాన్ గుర్తు మీద గుర్తి జగనన్న జెండా ఎగురుస్తామా? ఆలోచన చేయండి అని మాత్రం తెలియజేస్తా ఉన్నా. రేపు రాబోయేది ఈరోజు ఏకైక లక్ష్యం
జగన్మోహన్ రెడ్డిని దించాల, దానికోసం కట్టగట్టుకొని వస్తా ఉన్నారు. ఒక పక్క పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు పార్టీ పెడితే ముఖ్యమంత్రి కావాలని కోరుకోవటంలో తప్పు లేదు. కానీ ఆయన ఎందుకు పార్టీ పెట్టాడు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని పార్టీ పెడితే ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ప్రతి పేదవాడు బాగుండాలి అని పార్టీ పెట్టి ముఖ్యమంత్రి మీ ముందుకు వచ్చిన జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకుంటామా? ఎన్ని కుతంత్రాలు పనినా సరే జగనన్నని దించాలని వాళ్ళు పక్క నిలబడతామా? ఆలోచన చేయాల్సిన అవసరం ఎంతో ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఆ పప్పుగాడు మాట్లాడతాడు, నేను రాసుకో ఉన్నా, ఒక ఎర్ర బుక్ రాసుకో ఉన్నా, ఒక రెడ్ బుక్ రాశా అని. రాసి ఏం పీకుతావు అని అడుగుతా ఉన్నా. 2024లో మడిసి యాడ పెట్టుకోవాలి ఆడ పెట్టుకో, ప్రజలు నిన్ను ఆడికే పంపిస్తారు. ఏమన్నా మాట్లాడితే తోలు తీస్తా, తొక్క తీస్తా అని మాట్లాడతాడు. ఒక్క అడుగు జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వేస్తే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఒక మాట చెప్తుంటాడు, నీ అబ్బ కూడా మమ్మల్ని ఏమి చేయలేకపోయాడు, నువ్వేం చేస్తావని. కానీ వాడు మర్చిపోయినాడు, అతను మర్చిపోయినాడు భగవంతుడు మంచి వాళ్ళని తొందరగా తీసుకువెళ్తాడు తన దగ్గరికి అని చెప్పి రాజశేఖర రెడ్డి గారిని, పేదలు దేవుడిగా కొలిచే రాజశేఖర రెడ్డి గారు తొందరగా తీసుకువెళ్ళిపోతే పులి గడుపున పులే పెడుతుంది. తాటా తోలు దెబ్బకి దెబ్బ ఎట్ట కొట్టాలని తెలిసి పులి వేట ఎలా ఉంటుందో 4 నెలల క్రితం చూసాం. నక్క కడుపున నక్క పుడుతుందని చెప్పేదానికి ఈ లోకేశు ఈ పులి కేసు నిలువెత్తు సాక్ష్యం. అబ్బని లోపలేస్తే మనోడు ఎక్కడున్నారా అంటే యువకులు వదిలేసి ఢిల్లీ పారిపోయాడు. ఎందుకు ఢిల్లీ పారిపోయాడు అంటే నన్ను లోపలేస్తాడని చెప్పిన వీళ్ళు అవసరమా? ప్రజల పక్షాన ఎవరినైనా ఎదిరిస్తా, ఎవరినైనా సరే ఢీకొంటాన మన నాయకుడు జగనన్న పక్షాన్ని నిలబడతామని ఆలోచన చేయని మాత్రమే తెలియజేస్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో వాళ్ళు చేసే అభివృద్ధి ఒక ఊరిలో ఇద్దరికి అంటే మనం బాబుకు ఇద్దరికి బాగుండాలంటే బాబుకు ఓటేసుకోవాలి. కానీ ఆ ఊరిలో ఉన్న ప్రతి పేదవాడు బాగుండాలంటే మాత్రం జగనన్నకు ఓటు వేసుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరం ఆలోచన చేయండి. రేపు 2024లో మీ ఆశస్సులు దీవెనలు జగనన్నకి ఉండాలి. మామూలుగా మైనార్టీలన్నా, బీసీలన్నా, ఎస్సీలన్నా, ఎస్టీలన్నా మనకు ఒక ఇది ఉంటుంది. మనకి ఎవరైనా సాయం చేసినా, మనం ఎవరైనా నమ్మినా వాళ్ళ కోసం ఎంత దూరమైనా పోతాము అని మనకి ఒక తెలియని ఒక ఇది ఉంది. అట్లాంటిది ఈరోజు జగనన్న మన కోసం మనల్ని నమ్మి మనం బాగుండాలి అనేక రకాలుగా అన్ని రంగాలలో ఈరోజు పైకి తీసుకొస్తున్న జగన్మోహన్ రెడ్డిని మన భుజ స్కంధాల మీద మోసే 2024లో గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి బీసీ మీద, మైనార్టీ మీద, ఎస్సీ మీద, ఎస్టీ మీద, అలాగే ప్రతి పేదవాడి మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఎన్నో డ్రామాలు ఆడతారు, ఈ ఇస్తాం, అయి ఇస్తాం, ఎన్నెన్నో ఇస్తామని చెప్తారు ఓట్ల కోసం. నమ్మవద్దు అని చెప్పి జగనన్నని దీవించమని చెప్పి తెలియజేసుకుంటూ, అలాగే కర్నూలు జిల్లా కర్నూలు నగరం నుంచి మీ శాసనసభ్యుడు హఫీజ్ నా సోదరుడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరం తప్పొప్పులు అందరం చేస్తాం. ఎవరు ఇక్కడ తప్పులు చేయలేకపోతేనో, చిన్న చిన్న పొరపాట్లు మనం చేయకపోతేనో మనం దేవుళ్ళవే, మనం మనుషులమే. తెలుసో తెలియకో చిన్న చిన్న పొరపాట్లు చేస్తాం. జగనన్నకి ఒక సైనికుడు లాగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగనన్న అండ కోసం తిరుగుతున్న హఫీజ్ మీరు గెలిపించాలా, పెద్ద మనసు చేసుకోవాలా. పొరపాట్లు జరిగిన ఒకటి మాత్రం ఆలోచన చెప్తా ఉన్నాం అందరికీ కూడా, కర్నూలులో ఉన్న ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నా,
మీరు వేసేది ఓటు నాకు కాదు, హఫీజ్కి కాదు, మీరు వేసే ప్రతి ఓటు జగన్ అన్నకి చెందుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనకి ఒకటి మాత్రం అందరూ కూడా గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంట్లో 2-3 బిడ్డలు ఉంటారు. మనకి పెద్ద బిడ్డ అన్ని పనులు చేసే మంచి బిడ్డ ఉంటాడు, మంచి బిడ్డగా ఉంటాడు. ఒక బిడ్డ సోదాలాగా తిరుగుతుంటాడు, పని పాట లేకుండా. కానీ ఆ తల్లిదండ్రులకి 2 బిడ్డలు సమానమే. మంచిగా చేస్తుంటే హఫీజ్ మీ పెద్ద బిడ్డ అనుకొని దీవించండి. అదే పొరపాటులో తప్పు చేస్తుంటే మీ చిన్న బిడ్డగా దీవించండి, మాత్రం శపించొద్దు, ఓటు వేయకుండా మానద్దని మాత్రం తెలియజెప్తా ఉన్నా. కాబట్టి మంచి మనసుతో దీవించమని, జగనన్నకి కర్నూలులో మంచి మెజార్టీతో గెలిపించమని, పొరపాట్లుంటే సరిదిద్దుకుంటాడు, మళ్ళీ మీకు శాసనసభ్యుడిగా వస్తాడు. ఎందుకంటే మీరు గెలిపించుకోకపోతే, మీరు అండగా ఉండకపోతే, ఈరోజు హఫీజ్ మమ్మల్ని చూడట్లేదనో, చిన్న మనం మూర్ఖాలకు పోతే, లేకపోతే నన్ను ఇట్లా పోతుంటే పట్టించుకోలేదనో రకరకాలుగా మీరు అనుకుంటే, లేకపోతే ఇంకొక రకంగా అనుకుంటే, ఒకటి మాత్రం చెప్తా ఉన్నా, అది మీకు మీరు మనం తప్పు చేసుకుంటాం. ఎందుకంటే మన మీద ఒక ముద్ర వేస్తారు. ఏంటా ముద్ర అంటే, వీళ్ళు ఒకసారి గెలుస్తారు, రెండోసారి గెలవరని. లేదు, మేము రెండోసారి కూడా గెలిపించుకుంటాం. జగన్ అన్న నమ్మకాన్ని బీసీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ రెండోసారి కూడా మేము దీవిస్తాం అని గెలిపించుకోగలిగితే, రేపు మనకి ఇంకొక 4 పదవులు జగన్ అన్న ఇచ్చేదానికి అది ఊరటిగా ఉంటుంది. మన ముక్కనే తుంచుకుంటే అది మనకి శాపంగా మారుతుందని చెప్పి మీ అందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ అన్న అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి, తండ్రి కొడుకులు చెరుక పార్టీలో ఉన్న వాళ్ళని నమ్ముతారా? కష్టం వచ్చినా నష్టం వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారికి సైనికుడిగా ఉన్న హఫీజ్ నమ్ముతారా? ఆలోచన చేసి మాత్రం మీరందరూ కూడా ఓటు వేయండి, దీవించమని మాత్రం మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, జగన్ అన్నని కర్నూలు జిల్లా ఎప్పుడు కూడా కడప, కర్నూలు, నెల్లూరు జగన్ అన్నకి అడ్డా 100%. 14కి 14, 10కి 10, 10కి 10 వచ్చే జిల్లాలు. తప్పు జరగకూడదు, పొరపాటు జరగకూడదు. మనం ఇక్కడ నుంచి కొడితే గోబలు గుయ్యవాలా తెలుగుదేశం పార్టీకి, జనసేనకి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికే లేట్ అయిపోయింది, మా మంత్రులు మాట్లాడాలి, చాలా మంది మాట్లాడాలా. నాకు అవకాశం ఇచ్చి కర్నూలులో నాకు ఒక చిన్న ఇది ఉంది. జగన్ అన్న నన్ను మంత్రిని చేసి ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రిగా పంపించాడు. చాలా సార్లు ఇక్కడికి వచ్చాను. కాబట్టి మీ అందరి ఆశీస్సులు, దీవెనలతో జగన్ అన్నను మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుని హఫీజ్ని ఎమ్మెల్యేగా మళ్ళీ మీ ఎంపీలను కూడా గెలిపించుకోవాల్సని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై జగన్, జై జగన్, జై జగన్.